మార్స్ పై జీవం ఉందా? ఎప్పటి నుంచో మనిషిని తొలుస్తున్న ప్రశ్న ఇది. భూమి మీద కాకుండా వేరే గ్రహం మీద మనిషి మనుగడ సాగుతుందా? ఏలియన్స్ ఉన్నాయా? విశ్వంలో మరో భూమి ఉందా? మనుషుల మాదిరి కాకపోయినా ఇతర ఆకారంలో అయినా ఏలియన్స్ లాంటి జీవరాశులు ఇతర గ్రహాలపై ఉన్నాయా? ఇలాంటి అనేక ప్రశ్నలకు కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇప్పటికీ సమాధానం దొరకలేదు. కానీ రీసెంట్గా నాసా విడుదల చేసిన కొన్ని ఫోటోలు, సమాచారం వల్ల ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. మార్స్ పైకి నాసా పంపిన పర్సివరెన్స్ ఏం చెప్పింది? అక్కడ కొన్ని సంవత్సరాల క్రితం సముద్రం ఉండేదా? ఆ గుర్తులు దేనికి సంకేతాలు వంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. నాసా 2021 మార్స్ పైకి పర్సివరెన్స్ రోవర్ను పంపింది. ఇది రీసెంట్గా మార్స్ పైన జీవనానికి అవసరమైన మూలకాలు ఉన్నటువంటి ఆధారాలను బయటపెట్టింది. అంటే అంగారక గ్రహంపై జీవం ఉండే అవకాశాన్ని స్పష్టంగా చూపిస్తోందంటున్నారు నిపుణులు. ఈ పర్సివరెన్స్ రోవర్ ఇప్పటి వరకు అక్కడి వాతావరణ పరిస్థితులపై, భూభాగ నిర్మాణాలపై విశ్లేషణ చేస్తోంది. దీన్ని జెజెరో క్రేటర్ అనేటువంటి ప్రాంతంలో ల్యాండ్ చేశారు. అయితే ఈ ప్రాంతాన్ని కొన్ని వందల కోట్ల సంవత్సరాల క్రిందటి సముద్రంగా భావిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాళ్లల్లో నీటి ప్రవాహ సంకేతాలు కనిపించడం ఈ ఊహలకు బలాన్నిస్తోంది. మార్స్ పై రోవర్ సేకరించిన శాంపిల్స్ ను నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీలో పరిశీలించిన తర్వాత ఈ ఆశ్చర్యకరమైన విషయాన్ని తెలిపారు నిపుణులు. అక్కడి రాళ్లల్లో కార్బన్, సల్ఫర్, ఫాస్ఫరస్, ఐరన్ వంటి మూలకాలు ఉన్నాయట. ఇవి జీవం ఏర్పడడానికి అత్యంత కీలకమైనవిగా పరిగణిస్తున్నారు. ఇక లెపార్డ్ స్పాట్స్ అనేటువంటి ప్రత్యేకమైన మచ్చలతో కూడిన రాళ్లు కూడా అక్కడ ఉన్నాయట. ఇవి వివియనైట్, గ్రెగైట్ అనేటువంటి అరుదైన ఖనిజాల ఉనికి నుంచి కూడా సూచిస్తాయి. ఈ రెండు ఖనిజాలు భూమి మీద జీవం ఆవిర్భవించడానికి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయట. అంతేకాదు అత్యంత తక్కువ వయసున్నటువంటి రాళ్లను కూడా గుర్తించారట. అయితే ఈ ఆధారాలు మొత్తం కూడా అంగారక గ్రహం మీద జీవం ఉందని నిరూపించలేదు, కానీ జీవానికి అనుకూలమైన పరిస్థితులు అక్కడ ఎప్పుడూ ఉండేవని స్పష్టంగా చూపిస్తున్నాయి. అంతేకాదు జీవం ఏర్పడడానికి అనువైన భౌతిక, రసాయనిక లక్షణాలు ఉన్నట్లు నాసా పరిశోధనల ద్వారా తెలుస్తోంది. అయితే జీవానికి అనువైన మూలకాలు ఏర్పడడానికి అవసరమైన ఆమ్లాలు మార్స్ మీద లేవు. మరి ఈ ఖనిజాలు ఎందుకు అక్కడ ఉన్నాయి అంటే ఇవి జీవ సంబంధిత మూలకాలు కావచ్చని అంచనా వేస్తున్నారు శాస్త్రవేత్తలు. వీటన్నిటినీ చూసి మార్స్ ఒకప్పుడు సముద్రాలు ఉన్నటువంటి జీవం ఉండే గ్రహం కావచ్చని అభిప్రాయపడుతున్నారు నిపుణులు. ఏదో పెద్ద విపత్తు వల్ల అది నిర్జీవంగా మారుండొచ్చట. ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు భవిష్యత్తులో మార్స్ను కూడా భూమిలా మనిషి నివసించే ప్లేస్గా మార్చే అవకాశాలున్నాయంటున్నారు శాస్త్రవేత్తలు. పర్సివరెన్స్ రోవర్ సేకరించిన తాజా సమాచారం ఈ ఆశలకు మరింత బలాన్ని అందిస్తోంది. అయితే మార్స్ మీద జీవం ఉందా లేదా అన్నది ఇంకా స్పష్టంగా తెలియదు. కానీ ఈ రోవర్ మాత్రం జీవానికి అవసరమైన మూలకాలు అక్కడ ఉన్నాయి అనే ఆధారాలను సేకరించింది. మొత్తం మీద భూమి మాదిరి జీవం ఉండే గ్రహాలను కనిపెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నమాట.